రైట్ ఎంతో అత్యద్భుతంగా వైభవంగా జరిగినటువంటి మేడారం మహాజాతర హుండీ లెక్కింపు ప్రారంభమైంది. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మొత్తం 518 హుండీలను 10 రోజుల పాటు లెక్కించనున్నారు. ఇందుకోసం భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. సీసీ కెమెరాలు కూడా పెట్టారు. లెక్కించిన నగదును ఏ రోజుకు ఆ రోజు బ్యాంకులో డిపాజిట్ చేయనున్నారు అధికారులు. ఈసారి మేడారంలో ఆదాయం పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు కూడా మేడారం మహాజాతర హుండీ లెక్కింపు అనేది స్టార్ట్ కాబోతుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. రైట్ ప్రశాంత్, మేడారం మహాజాతర స్టార్టింగ్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా అక్కడ జరిగే ప్రతి ఘట్టం గురించి ఐన్యూస్ మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే ఇచ్చింది. 518 హుండీలకు సంబంధించి 10 రోజుల పాటు లెక్కింపు జరిగే అవకాశం ఉంటే తెలుస్తుంది కదా. సో హుండీ లెక్కింపు సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ ఆశా, ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన మహాజాతర మేడారం సమ్మక్క సారక్క జాతర. ఈ యొక్క జాతర క్రతువు ఈ సంవత్సరం 21 నుంచి 24 వరకు పెద్ద ఎత్తున భారీగా జరిగింది. 1,500కు పైగా భక్తులు ఆ 4 రోజుల పాటు దర్శించారు. ముందస్తు మొక్కుల్లో భాగంగా కూడా ఒక 50 లక్షలు అంటే సుమారుగా 2 కోట్ల మంది భక్తులు అమ్మవార్లను తమ యొక్క మొక్కులు చెల్లించుకుని దర్శనం చేసుకున్న పరిస్థితి ఈ యొక్క మహామేడార జాతరలో కనిపించింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 105 కోట్లతోటి సౌకర్యార్థాలు ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా 3 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో ఇటు జిల్లా మంత్రి సీతక్క, అటు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సారథ్యంలో 4 రోజుల మహాజాతరను అంగరంగ వైభవంగా అత్యంత వైభవపేతంగా ఈ యొక్క మహాజాతరను ఆదివాసీ గిరిజన సాంప్రదాయం ఉట్టిపడేలాగా ఈ యొక్క జాతరను నిర్వహించారు. అనంతరం నిన్న బుధవారం రోజు తిరుగువారం ప్రక్రియ కూడా పూర్తయింది. దీంతో ఈ యొక్క మహాక్రతువు అంతా కూడా పూర్తయింది. ఆషాది అనంతరం ఈ రోజు నుంచి అక్కడ భక్తులు వేసిన కానుకలను హుండీలలో భద్రపరిచారు. ఆ హుండీలన్నీ కూడా సీజ్ చేసేసి 3 రోజుల క్రితమే హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. ఈ రోజు ఆ మీడియా అటు పోలీసుల సమక్షంలో ఎండోమెంట్ అధికారులు కూడా తాళాలు తీసి ఓపెన్ చేశారు. ఆల్రెడీ ఉదయం 9 గంటల నుంచి హుండీల లెక్కింపు కూడా ప్రారంభమైంది. అటు ఒడిబియ్యంతో పాటు చిల్లర కరెన్సీ నోట్లను కూడా సపరేట్ చేయడానికి వేయింగ్ మిషన్, ఏదైతే జల్లడం మిషన్ టెక్నాలజీ ద్వారా కూడా ఈసారి కరెన్సీ లెక్కించనున్నారు. ఇటు హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ 3 బ్యాంకుల సౌజన్యంతో కూడా 3 షిఫ్ట్ల వారీగా కౌంటింగ్ చేస్తారు. ప్రతి షిఫ్ట్ కు ఒక బ్యాంకు చొప్పున ఎవరి బ్యాంకుకు వాళ్ళు ప్రతిరోజు కూడా 3 బ్యాంకులలో ఏ రోజు కౌంటింగ్ ఆ రోజును జమ చేసే ప్రక్రియను కూడా అక్కడ బ్యాంక్ అధికారుల సమక్షంలో ఏర్పాటు చేశారు. ఆశా, మొత్తానికి అటు ఎండోమెంట్ సిబ్బందితో పాటు ఇటు కొంతమంది సేవకులను కూడా ఈ యొక్క కౌంటింగ్ కు ఉపయోగిస్తున్నారు. ఎండోమెంట్ సిబ్బంది సంబంధించి 150 మంది, ఇటు బ్యాంకు సిబ్బంది మరో 150 మంది, 300 మందితో పాటు ఇటు మరో 150 మందిని సేవకులను, మహిళలను ఆ సేవకు పిలిచారు. వాళ్ళు కూడా ఇటు అమ్మవారి సేవలో తరించి ఈ యొక్క హుండీ లెక్కింపులో భాగస్వాములు కానున్నారు. ఆశా, గతంలో 12 కోట్ల రూపాయలు పైగా వచ్చింది గత జాతరలో. ఈసారి అంతకు రెట్టింపు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. ఆశా. రైట్ ప్రశాంత్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.